శ్రీ గురుభ్యో నమః. 4లో 17వ శ్లోకం. ఓం కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. ముందుగా పదానికి అర్థం తెలుసుకుందాము. కర్మణః కర్మ యొక్క, హి అపి బోద్ధవ్యం తెలుసుకోవాలి, బోద్ధవ్యం చ వికర్మణః వికర్మ కూడా తెలుసుకోవాలి, అకర్మణస్య బోద్ధవ్యం అకర్మను కూడా తెలుసుకోవాలి, గహన కర్మణో గతిః కర్మ మార్గం చాలా లోతైనది, రహస్యమైనది. అంటే దీని తాత్పర్యం ఏమంటే మనిషి ఏ పని చేయాలి అనేది కర్మ, ఏ పని చేయకూడదు అనేది వికర్మ. ఏమి చేయకుండా చేయునట్లు కనిపించే పనులు అకర్మ. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే కర్మణో హ్యపి బోద్ధవ్యం, ఏది నాకు విహితమైన కర్మ, ఈ స్థితిలో ఈ క్షణాన నేను చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని తెలుసుకోవాలి. కర్మలు 3 విధములు. మొదటిది కర్మ, మనిషి ఏ పని చేయాలి అంటే ప్రతివాడు చేయదగిన పని, దీనినే విహిత కర్మ అని కూడా అంటారు. అంటే చేసేవాడికి ఎదుటివాడికి హితమును మంచిని చేకూర్చే కర్మ. రెండవది వికర్మ, బోద్ధవ్యం చ వికర్మణః, ఏ రకంగానూ ఎప్పటికీ నేను చేయకూడని పని అంటే నిషేధింపబడిన కర్మ, నేరపూరితమైనది, అవినీతికరమైనది, అసాంఘికమైన కర్మ, ఇటువంటివన్నీ వికర్మలే. అకర్మణస్య బోద్ధవ్యం, మూడవది అకర్మ, అంటే ఏ పని చేయకుండా ఊరికే కూర్చోవడం. అంటే ఏమి అనేది ఏ పని చేయకుండా సోమరిగా ఉండడం. ఇన్ని చేసిన వాడు అవి చేయడా, దేవుడే చూసుకుంటాడు, నారు పోసినవాడు నీరు పోయడా అని చేతులు ముడుచు కూర్చుంటారు. తమ సోమరితనానికి వేదాంతాన్ని అడ్డం పెట్టుకుంటారు. వీరిని అకర్మ అనేసి అంటారు. ఇలా తెలుసుకున్న తర్వాత నాకు విహితమైన కర్మ ఏమిటి, నేను చేయవలసిన పని ఏమిటి, నేను చేయకూడని పని ఏమిటి, అదేవిధంగా నేను పని చేయకపోతే ఏమి అవుతుంది అనే విషయాన్ని బాగా తెలుసుకొని ఈ కర్మ మార్గంలోకి దిగాలి. ఇది సాధారణ స్థాయిలో ఉన్న వారికైనా సాధన స్థాయిలో ఉన్న వారికైనా సమానమే అని పరమాత్మ మనకు చెబుతున్నారు. పరమాత్మ ఈ 3 రకములైన కర్మలను చెప్పి ఈ 3 రకములైన కర్మల యొక్క తత్వమును తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇది చాలా లోతైన జ్ఞానం అని చెప్పాడు. అందుకే పరమాత్మ ఇక్కడ నుండి కర్మల యొక్క తత్వమును గురించి, విశిష్టతను గురించి వివరిస్తున్నారు. ఏదో పుట్టాము, పెరిగాము, మంచో చెడ్డో కర్మలు చేస్తున్నాము, ఇష్టమైన దేవుళ్ళను ఆరాధిస్తున్నాము, ఆరాధనకు తగిన ఫలితమును పొందుతున్నాము, సంసారంలో పడి ఈదుతున్నాము, తుదకు మరణిస్తున్నాము అని అనుకోకుండా కర్మల యొక్క రహస్యములను తెలుసుకొని ఏ కర్మ చేసే ఈ సంసార బంధముల నుండి విముక్తి పొందుతాము అని తెలుసుకోవాలనే అభిలాష కలవారికి పరమాత్మ యొక్క ఈ వివరణ ఉపయోగపడుతుంది. దీనికి చిన్న ఉదాహరణ చూసుకుంటే, ఒక రాజుగారు ఉన్నారట. ఆయనకి 3 మంత్రులు ఉండేవారు. రాజుగారు 3 మంత్రులను పిలిచి 3 సంచులు ఇచ్చి అడవిలోకి వెళ్ళి పళ్ళు తీసుకురండి అని చెప్పాడు. 3 మంత్రులు సంచులు తీసుకొని అడవిలోకి బయలుదేరారు. అందులో మొదటి మంత్రి రాజుగారు చెప్పింది చెప్పినట్టు వినాలి అనే అభిప్రాయం ఉన్న వ్యక్తి. రాజుగారు పళ్ళు తెమ్మన్నారంటే మంచి పళ్ళు, రుచిగా ఉండే పళ్ళు, అందరూ తినదగిన పళ్ళు అని అర్థం చేసుకొని అడవిలో వెతికి మంచి పళ్ళను కోసాడు, సంచి నింపాడు. రెండవ మంత్రి రాజుగారు ఆజ్ఞ వేస్తాడు తప్ప సరిగా చూసుకోరు, ఆయనకంత సమయము తీరిక లేదు, అందువలన ఆయన చెప్పిన పని చేశాను అని అనిపించుకుంటే చాలు అని ఆలోచించాడు. అలా అనుకొని కనిపించిన ప్రతిదీ సంచిలో తోసేశాడు. అందులో కొన్ని మామూలు పళ్ళు ఉన్నాయి, కొన్ని కుళ్ళినవి, కొన్ని మాగని కాయలు ఉన్నాయి. 3వ మంత్రి గారు, ఆయన ఇంకా తెలివైనవాడు. రాజుగారు ఈరోజు చెప్పిన మాట మరుక్షణమే గుర్తు పెట్టుకోడు. రాజుగారు అంటే నాకేం భయం లేదు, అందువలన దొరికింది సంచిలో దూరిస్తే చాలు అని అనుకున్నాడు. పండ్లు అంటే చెట్లు ఎక్కి కోసి ఇదంతా అనవసరమని కింద రాలిపోయిన ఆకులు, ఎండిపోయిన పళ్ళు సంచి నిండా నింపేశారు. ఎవ్వరి దారిన వాళ్ళు రాజ్యానికి వచ్చేశారు.
రాజ్యానికి రాగానే రాజుగారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పిన పని చేశాము అని చెప్పాలని ముగ్గురు అనుకున్నారు. అయితే రాజ్యానికి రాగానే వీరిని సైనికులు బంధించేశారు. బంధించి ముగ్గురిని కారాగారంలో పెట్టారు. వాళ్ళు లబోదిబోమన్నారు, మేం మంత్రులము, రాజుగారు చెప్పిన పనే చేశాము, మమ్మల్ని ఎందుకు బంధిస్తున్నారు అని అడిగారు. అప్పుడు సైనికులు అన్నారు, ఇవన్నీ మాకు ఏమీ తెలియవు, రాజుగారు మాకు ఒకటే చెప్పారు, ముగ్గురు మంత్రులు అడవికి వెళ్తారు, వాళ్ళు సంచులతో తిరిగి వస్తారు, తిరిగి వచ్చిన తర్వాత ఏ మంత్రి తెచ్చిన సంచిని ఆ మంత్రి గదిలో ఉంచి కారాగారంలో పెట్టండి అని చెప్పారు. ఎవరి సంచి వారిదే, వారికి వేరే ఆహారం ఏమీ లేదు, ఆ సంచిలో వాళ్ళు ఏమి తెచ్చుకుంటే అదే తింటారు. ఎవరి సంచి వారిదే, ఎవరి గది వారిదే, ఇంతే తప్ప ఇంకొక మాట లేదు, ఇదే రాజుగారు చెప్పారు, అందువలన మిమ్మల్ని కారాగారంలో వేస్తున్నాము అని లోపలికి తోసేశారు. ఏం జరిగింది ఇప్పుడు? మొదటి మంత్రి గారు చక్కగా మంచి మంచి పళ్ళు కోశారు, ఆ పళ్ళని ఆయన తిన్నాడు, ఆయనకి ఇబ్బంది ఏమీ లేదు. వెతికి వెతికి మంచి పళ్ళు కోశాడు, తినే పళ్ళనే కోశాడు, హాయిగా తిన్నాడు. రెండో మంత్రి ఏం చేశాడు? కొన్ని తినే పళ్ళను కోశాడు, కొన్ని కుళ్ళిపోయినవి ఉన్నాయి, కొన్ని పచ్చికాయలు ఉన్నాయి. పచ్చికాయలు తిన్నాడు, అజీర్తి చేసింది. కుళ్ళిన పళ్ళు తిన్నాడు, కడుపు గుడగుడ అయ్యింది. మామూలు పళ్ళు తిన్నాడు, కాసేపు సుఖంగా ఉన్నాడు. వీరిద్దరిది పర్వాలేదు. అసలు దుఃఖం మూడో ఆయనది ఉంది. సంచి తీసి చూస్తే అన్నీ ఆకులు, ఎండిపోయినవి కాయలు అవే ఉన్నాయి, అవి నోట్లో పెట్టుకునేటట్టు లేవు. ఆకలికి అలమటించిపోయాడు. ముగ్గురు మంత్రులకు ఒకే ఆజ్ఞ. ఆజ్ఞ సరిగా పాటించిన వారు సుఖంగా ఉన్నారు. ఆజ్ఞ సరిగా పాటించిన వాడు సుఖంగా ఉన్నాడు. రెండో వాడు అడ్డదిడ్డంగా పని చేశాడు కాబట్టి అజీర్తి, కడుపులో గుడగుడ. మూడో వాడి పరిస్థితి మరీ ఘోరం, చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే మొదటి మంత్రి చేసింది కర్మ, తనకు చెప్పింది చెప్పినట్టు చేశాడు. రెండో మంత్రి చేసింది వికర్మ, అంటే అడ్డదిడ్డంగా పనిచేశాడు, చేయవలసిన విధానంలో కాకుండా మరొక రీతిగా చేయడం. మూడో మంత్రి చేసింది అకర్మ, ఏదో తెచ్చాడు, అది చెప్పినది కాదు, పళ్ళు తెమ్మంటే ఆకులు తెచ్చాడు కాబట్టి ఆయనది అకర్మ. కర్మ, వికర్మ, అకర్మ మూడింటికి ఫలితాలు ప్రత్యక్షంగా కనిపించాయి. ఇక్కడ రాజుగారు ఎవరు? పరమాత్మే రాజుగారు. ఆయన చెప్పినది మీరు సత్కర్మాచరణలు చేసుకొని మీరు మంచి ఫలితాలను అంటే ఫలాలను పొందండి అనే ఆదేశం, ఉపదేశం. పరమాత్మ చెప్పింది చెప్పినట్టు చేస్తే అది కర్మ అంటారు. ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలంటే వికర్మ. నీవు చెప్పింది నేను చేయాలా, నేను వినాలా అన్నట్టు చేసేదాన్ని అకర్మ అంటారు. ఎవరు ఏది చేసుకుంటే ఆ ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. కర్మనో గతి అంటే కర్మ యొక్క గతి అంటే స్వభావము, కర్మ ప్రవర్తించే తీరు, కర్మ మనకి ఇచ్చే ఫలితము. దీని గురించి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. గహన అంటే అత్యంత రహస్యమైనది, అంటే ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచారని కాదు. అర్థం చేసుకోవడం కష్టం, సులభంగా అర్థం కాదు, ఎక్కడో చదువుకుంటే తెలిసేది కాదు, గురువు ద్వారా నేర్చుకోవలసినది అని అర్థం. మనమందరము పుట్టినప్పటి నుంచి కర్మలు చేస్తూనే ఉన్నాం. చేయాల్సిన కర్మల కన్నా చేయకూడని కర్మలే ఎక్కువ చేస్తున్నాం. చేసి బాధపడుతున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, కానీ మరలా అవే చేస్తున్నాం. కానీ కర్మ స్వభావం ఏమిటి, కర్మలు ఎలా చేయాలి అని తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. తప్పు చేసి బాధపడడం తప్ప దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, దృష్టి పెట్టలేదు. ఆ కర్మల యొక్క జ్ఞానం గురించి, వాటిని ఎలా ఆచరించాలి అనేది పరమాత్మ పై శ్లోకంలో వివరించబోచున్నారు. హరి ఓం తస్సత్.